హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఈ రోజుల్లో కార్పొరేట్ ఆఫీసులు, ఇల్లు, షాపింగ్ మాల్స్లలో ఏసీల వాడకం చాలా సాధారణంగా మారిపోయింది. వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం ఏసీలు తప్పనిసరి అనిపిస్తున్నా దీని వెనుక దాగి ఉన్న ప్రమాదాలపై చాలా మందికి స్పష్టత లేదు. వైద్య నిపుణుల ప్రకారం ఏసీ గదుల్లో ఎక్కువసేపు గడపడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఏసీలతో మృత్యుగంటికలు మోగడంపై నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏసీల వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంది. ఏసీ గదుల్లో గాలి తిరుగుతుంది, కానీ బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చేది కష్టం. ఇది గదిలో వ్యాధికారక క్రిములు, ధూళి, తుంపరలు ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. దీంతో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే ఎక్కువసేపు ఏసీలో ఉంటే కొందరికి తలనొప్పి, మతిమరుపు, తల తిరిగిన భావన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా గదిలో తగినంత ఆక్సిజన్ లభించకపోవడం వల్ల జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్. ఏసీలు గదిలోని తేమను వెలుపలకు పంపిస్తాయి. దీనివల్ల శరీరంలోని ద్రవాల వినియోగం పెరిగి డీహైడ్రేషన్కు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఏసీ గదుల్లో పనిచేసే వాళ్లు నీరు తగినంత తాగకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు. ఏసీ గాలి అనేది సాధారణ గాలి కంటే తక్కువ తేమ కలిగి ఉంటుంది. ఇది వాతావరణాన్ని సంక్లిష్టంగా మార్చి శ్వాసకోశాలకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి తీవ్రమై శ్వాస ఆడక మరణానికి కారణమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏసీ వల్ల చల్లదనం అనుభూతి కలిగినా అది తాత్కాలికమే అని నిపుణులు చెబుతున్నారు. ఏసీల చల్లదనం ఫలితంగా శరీరానికి సహజమైన ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా ఏసీలో గడిపే అలవాటు ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా చేస్తుందని చెప్తున్నారు. అందువల్ల ఏసీ గదుల్లో ఉండేవారు వీటిని ట్రై చేయాలి. వీలైనంత వరకు ఏసీ గదుల్లో మితంగా ఉండాలి. తరచూ గది గాలి మార్చడం అవసరం. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి. ఏసీ ఫిల్టర్లను నియమితంగా శుభ్రపరచాలి. మోస్తరు ఉష్ణోగ్రత అంటే 24 డిగ్రీల సెల్సియస్ నుండి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏసీ ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.